పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో దొంగతనం చేసిన నిందితులు అరెస్ట్. ఎస్పీ వకుల్ జిందా కామెంట్స్. ప్రధాన నిందితుడు సత్తెనపల్లి రాకేష్ తో పాటు 5 నిందితులను పొన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 16వ తేదీన రెక్కి నిర్వహించి అర్ధరాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడ్డారు. ధూళిపాళ్ల ప్రమీలాదేవి ఇంట్లో 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, ₹1,00,000 నగదు దొంగతనం చేశారు. ఏలూరు జిల్లా పాడపాడుకు చెందిన రాకేష్ పై 34 దొంగతనం కేసులున్నాయి. ఏలూరు జిల్లాలో పోలీసుల నిఘా పెరగడంతో పక్క జిల్లాల్లో చోరీలు చేయడం ప్రారంభించారు. నిందితుల దగ్గర నుంచి ₹69,25,000 విలువైన బంగారం, వెండి నగదు స్వాధీనం చేసుకున్నాం. దొంగతనం సమయంలో ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాన్ని పొన్నూరు పోలీసులు సీజ్ చేశారు. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. సో 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇల్లు లాక్గా ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 సావరన్స్ గోల్డ్, 10 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలలో దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 సావరన్స్ గోల్డ్, అదేవిధంగా 10.5 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తము 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి రాకేష్. అతను పదపాడు విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటకి రావడం జరిగింది. జైలు నుంచి బయటకి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కోకిలగడ్డ ఆశీర్వాదం. అతను ఈ కొత్తపట్నం ప్రకాశం జిల్లా సంబంధించిన అతను ఈ ఆశీర్వాదం అనే అతను ఈ ఇల్లుది రెక్కీ చేయడం జరిగింది. సో అతను ఏ రోజు దొంగతనం జరిగిందో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇల్లు రెక్కీ చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అతను చెప్పే బట్టి వీళ్ళంతా వచ్చి అక్కడ దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో A3 జల్లి డయన్ కుమార్ అలియాస్ ఆశీష్, అతను కూడా ఏలూరుకి సంబంధించిన ముద్దాయి. అతని మీద ఇంతకు ముందు కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ ఆశీష్ అండ్ రాకేష్ ఇద్దరు ఒక బండిలో వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది. ఆ బండి కూడా వాళ్ళు చిరాల లిమిట్స్ లో, చిరాల టౌన్ లో ఆ రోజు రాత్రి దొంగతనం చేసిన బండిలో ఇక్కడికి వచ్చి ఈ ఆశీర్వాదం అనే అతను చెప్పిన చోటకి వచ్చి ఈ ఇల్లులో దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు రెక్కీలో ఏం చూస్తారంటే, ఏదైతే మంచి పెద్ద ఇల్లు, మంచి రోడ్ మీద లాక్డ్ హౌస్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో అతని మీద అన్ని కేసులు 35 కేసెస్ ఉన్నాయి. అతని మీద ఏలూరు డిస్ట్రిక్ట్ లోనే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం బయట వచ్చి అఫెన్స్ చేయడం అన్నది ఫస్ట్ టైం. సో వీళ్ళు ఈ ఆశీర్వాదం ఎవరైతే కొత్తపట్నం అతను ఉన్నాడో, కొత్తపట్నం అతనితో ఉన్న పరిచయం మీద వీళ్ళు అక్కడికి వస్తారు, కొత్తపట్నంకి వస్తారు. కొత్తపట్నంకి వచ్చి ఒక ఈత మొక్కల్లో ఒక అఫెన్స్ చేస్తారు, ఈత మొక్కల్లో ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసినాక మళ్ళా వాళ్ళు బీచ్కి వెళ్తారు.
చిరాల బీచ్ కి, సూర్యలంక బీచ్ కి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఒక కార్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన కారులో ఇక్కడికి వచ్చి, చింతలపూడికి వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ ఇద్దరు వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది, అఫెన్స్ చేసినాక వాళ్ళు కొంతమంది కి ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. సో రిసీవర్స్ ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేశారో, ఎవరైతే ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు వెండి ఏదైతే ఉందో, వెండి గుడిపూడి రఘు అనే అతను ఉన్నాడు, చాటపర్రు సర్పంచ్, ఏలూరు జిల్లాలో చాటపర్రు విలేజ్ సంబంధించిన సర్పంచ్ గుడిపూడి రఘు. ఈయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అతను. ఇతనికి దొంగతనం చేసినాక వాళ్ళు వెండి ఇవ్వడం జరిగింది. ఈ గుడిపూడి రఘు మీద 8 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీట్ కూడా ఏలూరు రూరల్ పిఎస్ లో మెయింటైన్ అవుతా ఉంది. సో ఇతనికి వెండి ఇస్తే ఎవరికి అనుమానం రాదని ఇతనికి వెండి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతను కొంత వెండి ఉంచుకున్నారు, కొంత వెండి ఫర్దర్ అమ్మినాడు. అదేవిధంగా నక్కా దుర్గా ప్రసాద్, ఈయన కూడా ఏలూరు సంబంధించిన అతను, ఇతనికి కూడా వెండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో, సత్తెనపల్లి రాకేష్ మదర్ సత్తెనపల్లి లక్ష్మి, ఆమెకి కూడా వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చారు, ఒక లాకెట్ ఇచ్చారు అది డిస్పోజ్ చేయమని. సో ఆమెను కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది. సో ఈ కేసులో మొత్తం 8 ముద్దాయిలు ఉంటే ఈరోజు 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని మంచి ఇన్వెస్టిగేషన్ తో ఛేదించిన డిఎస్పి తెనాలి ఆధ్వర్యంలో సిఐ పొన్నూరు రూరల్ అండ్ ఎస్ఐ పొన్నూరు రూరల్, ఎస్ఐ చేబ్రోల్ అండ్ వాళ్ళ టీం అందరికి మేము అభినందిస్తున్నాము. వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
కృష్ణయ్య, శ్రీహరి, వీరనారాయణ, యు శ్రీనివాసరావు, yes. నరేష్, హెడ్ కానిస్టేబుల్. రవి లేదా? డివి శివ, గోవిందరాజు, సుధీర్, రాజేష్, శివయ్య, ఇంకా కూడా చాలా పనులు ఉంటాయి. సో ఐ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దాట్ టైమ్. అడిషనల్ ఎస్పీ ఉన్నారు, అడిషనల్ ఎస్పీని కలిశారు. ఇప్పుడు రకరకాల అలిగేషన్స్ వస్తున్నాయి. దాని మీద మేము ఇంటర్నల్ ఎంక్వైరీ చేసాము. అవి ఏమీ కూడా ట్రూ కాదు. సో ఏమైనా ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము, కానీ మాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ కరెక్ట్. ఏ సెక్షన్స్ కింద అయింది మీరు తీసుకోవచ్చు, దాంట్లో ఉంది.